హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్శ్రీ. ఇవాళ ఒక మంచి టేస్టీ రెసిపీని చూపించబోతున్నానండి. ఆకు పకోడీని స్వీట్ షాప్లో కంటే కూడా చాలా రుచిగా ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇవాళ వీడియో అండి. ముందుగా నేను ఇక్కడ మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పును తీసుకున్నానండి. అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు అటుకులను కూడా తీసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇక్కడ 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకొని జల్లించుకున్నానండి. ఆ తర్వాత పుట్నాలు అటుకుల గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా వేసేసుకొని ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఈ పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి గుప్పడన్ని తెల్ల నువ్వులు తీసుకుంటున్నానండి. నా దగ్గర నల్ల నువ్వులు అవైలబుల్గా లేవని, మీరు ఉన్నట్లయితే అవే వేసేసుకోవచ్చండి. 1 స్పూన్ వరకు పసుపును, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను, మిర్చి పొడిని వేసేసుకొని ఈ పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని 2 స్పూన్ల వరకు వేసుకోవడం వలన ఈ ఆకు పకోడీ అనేది క్రిస్పీగా వస్తుందండి. ఆ తర్వాత 2 గ్లాసుల వరకు వాటర్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటున్నానండి. ఈలోపు ఈ బటర్ అంతా కూడా ఈ పిండిలోకి బాగా కలిసేలాగా ఇలా రబ్ చేస్తున్నట్లుగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు వాటర్ అనేది వేడైంది కదండి, ఆ వాటర్ని తీసుకొని వచ్చి దీనిలోకి వేసేసుకోవాలండి. పూర్తిగా వేసేసుకోకుండా కొంచెంగా వేసేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఈ విధంగా చూసిన విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా తడిపొడిగా పిండి అనేది ఈ విధంగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేస్తున్నానండి. 10 నిమిషాల తర్వాత ఈ పిండిని కూడా పూర్తిగా కలిపేయొద్దండి. మనకు కావాల్సినంత ఒక్కొక్క ముద్ద వరకు మాత్రమే కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ అప్పటికప్పుడు కలిపేసుకోవాలన్నమాట. ఇలా 10 నిమిషాల తర్వాత మిగిలిపోయిన గోరువెచ్చని నీటితో పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా, అంటే మరీ లూజ్గా మరీ టైట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేలాగా ప్రిపేర్ చేసుకొని జంతికల గొట్టంకి ఆయిల్ని అప్లై చేసేసి ఆకు పకోడీ బిళ్ళను పెట్టేసి, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇలా తడిపొడిగా కలిపిన పిండిని ఒకేసారి వాటర్ అంతా వేసేసి కలపకుండా గోరువెచ్చని నీళ్ళతో కావలసినంత పిండి ముద్దను కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ అప్పటికప్పుడే కలిపేసుకోవాలండి. ఇలా చేయడం వలన టేస్ట్ బాగుంటుంది. స్వీట్ షాప్ వాళ్ళు స్వగృహ ఫాలో అయి చేస్తారని మా ఆంటీ చెప్పిందండి. అప్పటి నుండి నేను ఇదే ఫాలో అయి చేస్తానండి. సెమీ సాఫ్ట్గా చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత జంతికల మిషన్కి ఆయిల్ని అప్లై చేసేసి ఆకు పకోడీ బిళ్ళను పెట్టేసి దీనిలోకి సరిపడినంత పిండిని తీసుకొని ఆయిల్ని ముందుగా హీట్ చేసుకొని స్టవ్ని మీడియంలో ఉంచేసి, ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు స్టవ్ని మీడియంలో ఉంచేసి డైరెక్ట్గా అయినా లేదంటే వేరే ఒక ప్లేట్ మీద ఆయిల్ని అప్లై చేసి వీటిని ఒత్తేసుకోవడమేనండి. స్టవ్ని మీడియంలో ఉంచేసి వీటిని క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఈ నురగలు అనేటివి తగ్గినాయంటే మనకి ఇవి చక్కగా ఫ్రై అయ్యాయన్నమాట. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఆ తర్వాత పూర్తిగా నురగలు అనేవి తగ్గినాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో సింపుల్గా స్వీట్ షాప్లో కంటే కూడా రుచిగా ఉండే ఆకు పకోడీ అనేది సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూశారు కదా. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.